కర్కాల జైనిజం కి చాలా ఇంపార్టెంట్ సెంటర్. కర్ణాటక రాష్ట్రం ఉడిపి డిస్టిక్ లో ఉంది. అండ్ ఇక్కడ ప్రసిద్ధి చెందిన చాలా జైన్ ఆలయాలు ఉంటాయి. శృంగేరి, ఉడిపి, కొల్లూరు, సుబ్రహ్మణ్య, ధర్మస్థల ఇలా ఈ అన్ని ప్లేసెస్ కి సెంటర్ లో ఉంటుంది కర్కాల. వాటర్ లో జైన్ టెంపుల్ మాట. ఇక్కడ ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్, టెంపుల్స్ అన్ని చూపిస్తా. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, క్రేజీ డీటెయిల్స్ తెలుసుకుందాం. నా పేరు మూర్తి అండ్ ఇది మన ఛానల్ మన ఇండియా. వెల్కమ్ టు ద ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇన్స్టాగ్రామ్ వల్ల ఈ టెంపుల్ చాలా ఫేమస్ అయిపోయింది తెలుసా. ఆర్కిటెక్చర్ అయితే బలిగుంది. వర్కాల కాదు కర్కాల. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? కర్కాలకి స్టార్ట్ అవుతున్నాం. నువ్వు మాట్లాడారా? అయిపోతాక నేను బయట ఉంటాను. కర్కాల ఎక్కడ ఉంది? మణిపాల్ కి పైన. మణిపాల్కి పైన ఎన్ని కిలోమీటర్ల నుంచి? 30 to 40 కిలోమీటర్స్. మేము స్టార్ట్ అయిపోయాము ఉడిపి ఇంద్రాలి టెంపుల్ నుంచి కర్కాలకి. మణిపాల్ మీదకి వెళ్ళాలన్నమాట. ఉడిపి, మణిపాల్, కర్కాల. ఉడిపి నుంచి కర్కాల 37 to 40 కిలోమీటర్స్ వస్తుంది. చలో ఇంకా పదండి. ఫస్ట్ మనం వచ్చేసాం వెంకటేశ్వర స్వామి టెంపుల్ కర్కాల. అదిగోండి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. ఫస్ట్ స్టాప్ టెంపుల్. ఇంకా టిఫిన్ కూడా చేయలేదు. స్వామి టెంపుల్ దర్శించుకొని వద్దాం పదండి. మీరు ఫ్యామిలీ గ్రూప్గా వస్తారనుకుంటే కారు మాట్లాడేసుకోండి. గాయస్ మీరు ఉడిపి నుంచి కారు మాట్లాడాలనుకుంటే, ఓన్లీ కర్కాల చూడాలనుకుంటే 2000 నుంచి 3000 పడుతుంది. లేదు కర్కాల ప్లస్ వరంగా కూడా కవర్ చేయాలనుకుంటే 4000 నుంచి 5000 మాట. అది డిపెండ్స్. లేదు మీరు సింగిల్గా ఫ్రెండ్స్గా వచ్చినా మీకు బస్సెస్ ఉంటాయి, డైరెక్ట్ బస్సెస్ ఉడిపి టు కర్కాల. లేదా మీరు స్కూటీ రెంటల్ తీసుకోవచ్చు, కార్ రెంటల్ తీసుకోవచ్చు, చాలా ఆప్షన్స్ ఉంటాయి. టెంపుల్ లోపలికి వచ్చాము. చూడండి డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. దర్శనం కూడా అయిపోయింది. ఇంకా ప్రసాదం తీసుకోవాలి. ప్రసాదం డిఫరెంట్గా ఉంది ఇక్కడ. ఓ అటుకులు ప్లస్ బెల్లం మిక్స్ చేసి కొట్టారు. బా టేస్ట్ అయితే అదిరిపోద్ది అనుకుంటున్నాను. టేస్ట్ చేసేద్దాం గైస్. ప్రసాదం అయితే భలే ఉందబ్బా. అటుకులు బెల్లం మిక్స్ ఇంకా బాగుందని తీసుకుని ఒక 3-4 బ్రేక్ఫాస్ట్ ముందు అది తినేసాం అన్నమాట. నెక్స్ట్ మీకు ఇందాక చెప్పాను కదా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆపోజిట్ లోనే ఆంజనేయ స్వామి టెంపుల్ మాట. అదిగో ఆ రూట్ నుంచి వచ్చాం మనం. ఉడిపి నుంచి కర్కాలకు వచ్చాం. ఈ ఆర్కిటెక్చర్ చూడండి. ఇలాంటి టెంపుల్స్ మనం ఎక్కువ నార్త్ సైడ్ చూస్తాం కదా, ఎక్కువ డిఫరెంట్ ఆర్కిటెక్చర్. ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, కర్కాలకి కర్కాల అని పేరు ఎలా వచ్చింది అంటే కన్నడలోని కరికాల అంటారు అనమాట. అంటే బ్లాక్ స్టోన్. ఇక్కడ చాలా నిర్మాణాలు గానీ, చాలా టెంపుల్స్ గానీ మొత్తం అన్ని బ్లాక్ స్టోన్ తోనే ఉంటాయి అన్నమాట. సో ఈ ఊరికి కర్కాల అని పేరు వచ్చింది అనమాట. చలో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి పక్కనే శ్రీనివాస కెఫే ఉంటే వచ్చేసాం అన్నమాట. ఇక్కడ చాలా మీకు తెలుసు కదా ఉడిపి అంటే టిఫిన్స్ కి ఫేమస్. అన్ని రకాల టిఫిన్స్ ఉంటాయి. లైక్ మెంగళూరు బన్, పూరి, తట్టి ఇడ్లీ, నీర్ దోశ. ఇది చూడండి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇడ్లీ. ఎప్పుడైనా తింటే కమెంట్ చేయండి కింద. దాని పేరు కూడా కమెంట్ చేయండి. ఇది నీర్ దోశ ఇందాక చెప్పాను కదా, మెంగళూరు బన్. ఇది డిఫరెంట్ ఉందంట. హల్వా కూడా ట్రై చేద్దాం. कुष्मांड ये वाइट कुमड़ा से बना जाए. A few moments later. నెక్స్ట్ మనం వచ్చాం జైన్ టెంపుల్కి. చూడండి పైన కొబ్బరి చెట్లు మొత్తం వాటర్లో జైన్ టెంపుల్ అన్నమాట. బ్యాక్ సైడ్ ఉంది కదా కొబ్బరి చెట్లు అయితే భలే వైపిస్తున్నాయి అబ్బా. గాయ్స్ చూస్తున్నారు కదా బ్యూటీ. ఇటు సైడ్ రివర్, అటు టెంపుల్, ఆ చుట్టూరు కొబ్బరి చెట్లు. భలే ఉందబ్బా వైబ్ అయితే. నాకు తెలిసి వర్షాకాలంలో వస్తే ఈ ప్లేస్ అంతా సూపర్బ్ గా ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ పేరు వచ్చేసి అనికేరి చతుర్ముఖ బసిడి మాట. అనికేరి అంటే లేక్ పేరు, చతుర్ముఖ అంటే సిమెట్రికల్ గా 4 ఫేసెస్ లోని మనకి దర్శనం ఇస్తారంట. బసిడి టెంపుల్ ని బసిడి అంటారన్నమాట జైన్ కల్చర్ లోని. వైబ్ అయితే కిరాక్ గా ఉంది. ఓ ఇక్కడ చేపలు కూడా ఉన్నాయి చూడండి. చిన్న చిన్న చేపలు. అవి మూవ్ అవుతూ ఉంటే ఏదో షాక్ లైట్ మెరుస్తున్నట్టు అనిపిస్తుంది కదా. భలే ఉందబ్బా ఈ లేక్, ఆ టెంపుల్. చూద్దాం లోపల దేవుడు ఎలా ఉంటారో. చతుర్ముఖ అన్నారు కాబట్టి నాకు తెలిసి 4 ఫేసెస్ ఉండొచ్చు. చూసేద్దాం, వెళ్ళి దర్శనం చేసుకుందాం. అది రోడ్, అటు సైడ్ అంతా రోడ్. అండ్ ఒక లుక్ వేసండి 360 degrees. ఇక్కడ చేపలు ఎక్కువ ఉన్నాయి, అందుకే మేము ఇక్కడికి రాలేదు. సార్ ఏంటి సార్ అది? మేము ఇక్కడికి రాలేదు. ఇక్కడికి వచ్చాము మనం.
లోపలికి వచ్చేసాం, ప్రశాంతంగా ఉంది. మేము పొద్దున్నే వచ్చాం కదా, క్రౌడ్ కూడా ఎక్కువ ఏం లేదు, ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు. అండ్ టైమింగ్స్ వచ్చేసి 7:30 AM to 12:30 PM అండ్ 3:30 PM to 7:30 PM అన్నమాట. జైన్ ఆర్కిటెక్చర్ అండ్ జైన్ కల్చర్ లోనే ఉంటుంది. అండ్ ఇన్స్పైర్ అయింది కోశాల అండ్ గంగా ఆర్కిటెక్చర్ మీద అన్నమాట. అండ్ ఈ టెంపుల్ మెయిన్ సెంటర్ నుంచి 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇందాక మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి 1.5 కిలోమీటర్స్ అన్నమాట. అండ్ ఆర్కిటెక్చర్ చూడండి, అది మనం డిఫైన్ చేయలేం అన్నమాట. సూపర్బ్ గా ఉంది. అండ్ ఈ టెంపుల్ కట్టించింది వీరపాండే గారు. ఎప్పుడు 1545లో అంట. 1545లోనే అంత ఆర్కిటెక్చర్, అంత డీటెయిలింగ్ గా ఉందంటే కిరాక్ కదా. లేక్ ఉంది కదా, హన్కరీ లేక్. ఈ లేక్ ఆ టైంలోనే ఎలిఫెంట్స్ కోసం వాడేవాళ్ళంట. దర్శనం చేసుకోండి చతుర్ముఖ బసడి. నేనేమనుకున్నానంటే 4 ఫేసెస్ ఉంటాయి అనుకున్నాను. మొత్తం ఆ స్టాచ్యూ అంతా 4 వైపులు ఉంటుంది అనమాట. అందుకనే చతుర్ముఖ అని పేరు పెట్టారన్నమాట. A few moments later. నెక్స్ట్ మనం వచ్చేసాం చతుర్ముఖ టెంపుల్ కి. ఇది కొంచెం స్టెప్స్, నాకు తెలిసి ఒక 50 to 60 స్టెప్స్ ఉంటాయి పైకి. ఇంకో కింద నుంచి చతుర్ముఖ టెంపుల్. ఆ ఆపోజిట్లో ఇంకో టెంపుల్ ఉందంట పైన. మొత్తం అన్ని టెంపుల్సే, మోస్ట్లీ జైన్ టెంపుల్సే అన్నీ. ఇదిగోండి, ఇది టెంపుల్. మీరు నాలాగే కన్ఫ్యూజ్ అయ్యారు కదా, ఏంటి మళ్ళీ చతుర్ముఖ అంటున్నారని. అదేనండి, ఇక్కడ మొత్తం చాలా టెంపుల్స్ లోని చతుర్ముఖ స్టాచ్యూసే ఉంటాయి అన్నమాట. 4 ఫేసెస్ స్టాచ్యూ. ఇక్కడ కొంచెం పెద్దగా ఉంటదంట. చూద్దాం. లోపల నాకు తెలిసి వీడియో రికార్డింగ్ లేదనుకుంటాను. ఇందాక అన్కేరి టెంపుల్ నుంచి ఇది కూడా సేమ్ 1 కిలోమీటర్ ఆ డిస్టెన్స్. మాక్సిమం అన్ని టెంపుల్స్ దగ్గరే ఉంటాయి. A few moments later. ఎక్కడికి వచ్చాం పోరు ఇప్పుడు? గోమటేశ్వర. ఏముంటది ఇక్కడ? స్టాచ్యూ, గోమటేశ్వరుడు విగ్రహం. దీన్ని ఇంకోటి కూడా అంటారు, ఏమంటారు? బాహుబలి హిల్. స్టెప్స్ ఉంది, డైరెక్ట్ కార్ కూడా వచ్చేసి అక్కడ నుంచి. అదిగోండి స్టెప్స్ అక్కడ కింద నుంచి. ఎన్ని స్టెప్స్ ఉంటాయి పూర్? తెలియదు, ఎప్పుడు కౌంట్ చేయలేదు. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. అదిగోండి బ్యాగ్ కనిపిస్తున్నారు కదా, గోమటేశ్వర. టైము మార్నింగ్ 11 అవుతుంది. చూస్తున్నారు కదా ఎండ ఎలా ఉందో, 31 degrees. మీరు వస్తే వర్షాకాలంలో రండి, ఇంకా వ్యూస్ బాగుంటాయి అన్నమాట. మరి ఇంత పైకి వచ్చాం కదా, ఈ ప్లేస్ గురించి చిన్న హిస్టరీ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందామా? గోమటేశ్వరునికి ఇంకో పేరు బాహుబలి ఆఫ్ కర్కాల అన్నమాట కదా. ఇది గోమటేశ్వరుడు సెకండ్ లార్జెస్ట్ స్టాచ్యూ అన్నమాట. ఫస్ట్ వచ్చి కర్ణాటక డిస్ట్రిక్ట్ అసన్ లో ఉంటుంది అనమాట. అది 57 feet, ఇక్కడ 42 feet అన్నమాట. దర్శనం చేసుకోండి గాయ్స్, 42 అడుగుల గోమటేశ్వరుణ్ణి. అండ్ ప్రతి 12 సంవత్సరాలకి మహామస్తక అభిషేక అని ఒక సెరమనీ జరుగుతుంది. స్టాచ్యూకి గ్రాండ్ గా చేస్తారనమాట. చాలా మంది టూరిస్టులు, చాలా మంది జైనిజం నుంచి వస్తారనమాట. అండ్ ఈ టెంపుల్ కట్టించింది నేను ఆల్రెడీ మీకు ఇందాక నుంచి చెప్తున్నాను. ఇక్కడ ఉన్న అన్ని టెంపుల్స్ 1432 AD లోని వీరపాండే గారు కట్టించారన్నమాట. అక్కడి నుంచి చూస్తే వ్యూ ఉంటుంది మొత్తం, అదంతా హిల్స్, అన్ని కింద ఉన్న చెట్లు, ఇల్లులు అన్ని బాగా. మరి లేట్ ఎందుకు పూర్, పద ఇల్లు చూసేద్దాం గైస్. చూడండి ఇక్కడ నుంచి మొత్తం సిటీ వ్యూ. గైస్ ఇందాక చెప్పాను కదా 2 రూట్స్ ఉన్నాయి. ఒకటి కార్లో రావచ్చు పైకి, కార్లో కానీ బైక్లో కానీ రావచ్చు. ఇంకోటి స్టెప్స్ కూడా ఉంది. ఇగో ఇది స్టెప్స్ రూట్ అన్నమాట. చూడండి చాలా మంది స్కూల్ పిల్లలు వస్తున్నారు. నాకు తెలిసి 200 to 300 స్టెప్స్ ఉంటాయి. అండ్ ఇదిగోండి చూడండి, ఇందాక మనం వెళ్ళాం కదా చతుర్ముఖ టెంపుల్, ఆపోజిట్ లోనే ఉంది అన్నమాట ఇది గోమటేశ్వర హిల్. అండ్ మీరు కార్ బైక్ రావాలనుకుంటే ఆ కింద ఉంది కదా స్టెప్స్, ఆ కింద నుంచి లెఫ్ట్ తీసుకొని పైకి రావాలన్నమాట. జస్ట్ మీకు 1.5 kilometer ఉంటుంది అంతే. నెక్స్ట్ ఇక్కడ నుంచి 3 to 5 kilometers లోని అతూర్ చర్చ్ ఉంది, ఫేమస్ చర్చ్ అంట. అది కూడా చూసుకుందాం. అది జైనిజం కి సంబంధం ఉండదు కానీ ఫేమస్ చర్చ్ అన్నమాట. పదండి ప్రభు దీవెనలు కూడా తీసుకుందాం. A few moments later. హలో గైస్, నెక్స్ట్ మనం వచ్చేసాం సెయింట్ లారెన్స్ అతూర్ చర్చ్, వర్కాల. వర్కాల కాదు, నాకు వర్కాల అని వచ్చేస్తుంది, కర్కాల. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, అదే చర్చ్. అదిగోండి ఎంట్రన్స్ అది. సెయింట్ లారెన్స్ అతూర్, ఐ లవ్ అతూర్. గాయ్స్ చూడండి, ఇక్కడ క్రేజీ ఈవెంట్ జరుగుతుంది. ఏంటో కాదు, వెడ్డింగ్ మాట. అండ్ చూడండి ఇది పక్కన
లెఫ్ట్ సైడ్లోని. భలే కట్టించారు అబ్బా చర్చ్ని. పదండి లోపలికి వెళ్ళి ఆ ప్రభు దీవెనలు తీసుకుందాం. హల్లెలూయా. ఓ చర్చ్ లెఫ్ట్ సైడ్ ఏదో పాండ్ ఉంది, మిరాక్యులస్ పాండ్ అంట. డోంట్ డిప్ ఫుట్ ఇన్ ద వాటర్. వాటర్ చాలా పవిత్రమైనది గాయస్. మనం ప్రతి కల్చర్లో ఉండే ట్రెడిషన్స్ ఫాలో అవ్వాలన్నమాట. సో మీరు ఎక్కడైనా చర్చ్లోకి వెళ్తున్నప్పుడు అక్కడ పాండ్ ఏమైనా ఉంటే కాళ్ళు మాత్రం అసలు పెట్టద్దు. అండ్ చూడండి పాండ్, చాలామంది కాయిన్స్ వేస్తారు. అండ్ అబ్బాబ్బా చేపలు ఎన్ని ఉన్నాయరా రే, ఎంత పెద్ద పెద్దవి భలే పెంచుతున్నారబ్బా. పాండ్ బాగుంది గైస్. ఈ చర్చ్ కట్టించింది 1759లోని. అండ్ ఇది ఫేమస్ రోమన్ క్యాథోలిక్ చర్చ్ అంట. అండ్ పక్కనే సోవినియర్ షాప్ ఉంది, అక్కడ కూడా ఏమోనే చూసేద్దాం. సోవినియర్ షాప్కి వచ్చామంట. చూడండి చాలా రకాలు ఉన్నాయి, కీ చైన్లు, బొమ్మలు. చర్చ్ కంప్లీట్ చేసాము, తూర్ చర్చ్. తర్వాత వెళ్తున్నాము వరంగా లేక్ మధ్యలోని జైన్ టెంపుల్ ఉంటుంది అన్నమాట. బోట్ మీద వెళ్ళాలి, చూస్తాం. ఇక్కడ నుంచి 25 కిలోమీటర్స్ ఉంది ఒత్తూరు నుంచి వరంగా. మేము ఉదయం వచ్చింది ఉడిపి నుంచి కర్కాల, అది ఒక 35 కిలోమీటర్స్. ఇప్పుడు ఒత్తూరు టు వరంగా 25 కిలోమీటర్స్ అన్నమాట. టైం 12:20. 1 hour later. జనాలు మాత్రం గట్టిగా ఉన్నారు వరంగా టెంపుల్ దగ్గర. ఇప్పుడే వచ్చాము 1 o'clockకి. చూడండి బ్యాక్ సైడ్ అంతా ట్రాఫిక్, ఫ్రంట్ సైడ్ టెంపుల్ వ్యూ చూపిస్తాను. అక్కడ ఏదో టికెట్ కౌంటర్ ఉన్నట్టుంది కదా, టికెట్ కౌంటర్ కదా అది టెంపుల్. జనాలు గట్టిగా ఉన్నారు ఇక్కడ. అయ్యింది బిస్కెట్ అయ్యింది. 3 o'clockకి ఓపెన్ అంట. ఇంకా బయట నుంచి చూసుకొని వెళ్ళిపోవడమే. బాగుంటుంది అబ్బా బోట్ చేసుకొని లోపలికి మీకు చూపిస్తాను లొకేషన్. కానీ ఏం చేస్తాం, మార్నింగ్ ఎంత స్టార్ట్ అయినా కూడా కర్కాల కవర్ చేసుకొని ఇక్కడికి వచ్చాము. శ్రీ జైన్ ముట్ వరంగా. చూడండి అదే టెంపుల్ ఇప్పుడు క్లోజ్లో ఉందంట. జైన్ ముట్ వరంగా. మీకు టెంపుల్ చూడాలని ఉందా? చూసేయండి. వాటర్ కొంచెం తక్కువ ఉన్నాయి కానీ వర్షాకాలంలో అయితే ఈ లొకేషన్ బీభత్సం తెలుసా. క్రేజీ అంటే క్రేజీగా ఉంటుంది. వీళ్ళు ముందుకు వచ్చినట్టున్నారు. వీళ్ళు లక్కీ పర్సన్స్. వీళ్ళకి బోట్ అలౌ చేశారు 1 అయిపోయినా కూడా. చాలా మంది భక్తితో కాకుండా ఇన్స్టాగ్రామ్ వల్ల ఈ టెంపుల్ చాలా ఫేమస్ అయిపోయింది తెలుసా. మీరు వస్తే ఎప్పుడైనా 1 లోపల రండి. 1కి వస్తే బిస్కెటే మాలాగా. 1 to 3 క్లోజ్, మళ్ళీ 3 PMకి ఓపెన్ అన్నమాట. గాయ్స్ అండ్ చిన్న హిస్టరీ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందామా ఈ వరంగా టెంపుల్ గురించి. నేను చెప్పాను కదా టెంపుల్ ని బసిడి అంటారనమాట. సో వరంగా బసిడి గురించి. అండ్ ఈ టెంపుల్ 12th centuryలో కట్టించారన్నమాట. మొత్తం ఈ టెంపుల్ అంతా మీకు స్టార్ షేప్ లో ఉంటది. అండ్ ఈ టెంపుల్ గాడెస్ పద్మావతికి డెడికేట్ చేస్తూ కట్టించారన్నమాట. అండ్ ఈ బోట్ రైడ్ ఉంటది కదా, ఆ డిస్టెన్స్ వచ్చి 100 to 120 meters మాట. చాలా మంది వస్తుంటారు. మీకు కర్కాల ఎక్కువ మంది రారు కానీ వరంగా టెంపుల్ కోసం చాలా మంది వస్తుంటారు తెలుసా. సీనరిక్ స్పాట్స్ అయితే భలే ఉంటాయి అబ్బా. వర్షాకాలంలో అయితే మొత్తం గ్రీనరీతో నిండిపోయి బర్డ్స్ అవన్నీ విజువల్స్ కిరాక్ గా ఉంటాయి. అండ్ అదిగోండి అక్కడ రాశారు టైమింగ్స్ క్లియర్ గా రాశారు. 8 AM to 1 PM అండ్ 3 PM to 6 PM. సో మీరు కర్కాల ఉడిపి సైడ్ వస్తే వరంగా మాత్రం మిస్ చేయకండి. నా సజెషన్ వర్షాకాలంలో రండి, క్రేజీ వ్యూస్ ఉంటాయి. లేక్ టెంపుల్ ఆపోజిట్ లోనే క్రేజీ ఆర్కిటెక్చర్ తో ఒక టెంపుల్ ఉంది, చూసేయండి విజువల్స్. ఆర్కిటెక్చర్ అయితే భలే ఉంది అబ్బా. అదంతా రాళ్ళు మొత్తం భలే పేర్చారు. ఓల్డ్ ఆర్కిటెక్చర్ అబ్బా, కిరాక్ ఉంది తెలుసా. జైన్ టెంపుల్ ఆపోజిట్లోనే ఉంటుంది. మీరు వస్తే ఇది కూడా చూసుకొని వెళ్ళండి. కానీ చెప్పాను కదా 1 to 3 అయితే క్లోజ్. ఈ టెంపుల్ ఓపెన్, ఆ జైన్ టెంపుల్ అయితే బోటింగ్ క్లోజ్ 1 to 3. 2 hours later. వరంగా చూసుకున్నాక లంచ్ స్టాప్ శాంతిసాగర్ మణిపాల్ దగ్గరికి వచ్చాము. ఇంకా ఈ వీడియోకి ఇంతే గాయస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ జై హింద్.